తర్వాత మీరు కొంతమందికి సపోర్ట్‌గా మాట్లాడుతూ ఉంటారు. అందులో సమంత. ఓకే. సమంత గురించి అప్పుడు ఒక 2 ఏళ్ల క్రితం ఆమెని అంటే అప్పుడు అంటే మీరు తెలిసి ఆ మాటలన్నారా? లేకపోతే ఎవరన్నా చెప్తే ఆ మాటలు చెప్పారో నాకైతే తెలీదు. ఒక వీడియో మీరే రిలీజ్ చేశారు. ఒక సెల్ఫీ వీడియో. ఆమెని ఒక డబ్బు సంపాదించే మనిషిగానే చూశారు. ఆమె కోట్లు సంపాదించుకున్నా గానీ, తనకు సమాజ సేవ చేయాలన్నా గానీ, అందులో డబ్బు తీసుకోవటానికి లేదు. కేవలం ఆమెకి లక్షలు కూడా కాదు, వేలు మాత్రమే ఇచ్చేవాళ్ళు అని మీరు ఆమె అలాంటి జీవితం బతికే కంటే శుభ్రంగా బయటకు వచ్చి ఇప్పుడు తన జీవితం తను జీవించడమే బాగుంటుంది అని చెప్పేసి ఒక చేశారు. అది నిజంగా మీకు తెలుసా అని నాకు అంటే అది అనిపించినప్పుడు కూడా నేను విన్నది. క్లోజ్ సర్కిల్‌లో విన్నది. దట్ ఈస్ వన్ పాయింట్. ఇక విడాకులు తీసుకోవడానికి అదొక్కటే కారణాలు అని మనం చెప్పలేం కదా! భార్యాభర్తల సంబంధాలనేవి ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉంటాయి. అది అందులో ఇంకోటి కూడా మీరేమని చెప్పారంటే, ఆమెకి తల్లి కావాలని ఉంది. కానీ ఆమెని అది కూడా దాని నుంచి కూడా దూరం చేశారన్నట్లు మాట్లాడారు అందులో. జనాల కామెంట్స్‌కి దాన్ని అలా నీకు మదర్ అవ్వాలని లేదు, నీకు తిరగాలని ఉంది. ఇది ఎలా అయిపోయిందంటే సొసైటీ జడ్జిమెంటల్. ఇప్పుడు హీరో, హీరోయిన్ పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరూ విడాకులు తీసుకున్నారు. వాళ్ళ సావు వాళ్ళు చేస్తారు. కానీ మా హీరో తోపుగాడు. కానీ ఆ హీరోయిన్ బరితెగించింది. అంటే ఆడది అంటే జడ్జిమెంటల్. ఇంక ఎవరన్నా కానీ నువ్వు అలాంటి పాత్రలు చేసావు కాబట్టి నిన్ను వదిలేసిండు. నువ్వు అట్లాంటి రోల్స్ అట్లాంటి డ్రెస్సులు వేసుకున్నావు అంటే డ్రెస్సే క్యారెక్టరా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్యారెక్టర్? ఇది ఎట్లా ఉంటుందంటే శీలం అంటే ఆడదానికి మాత్రమే ఉండేటటువంటి ఒక ప్రత్యేక పదార్థం అని చూసే సమాజం ఇది. పితృస్వామ్య సమాజం అన్నది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ శీలం? గుణం కదా. శీలం అంటే ఏమిటి? గుణం. అది వస్తువు కాదు. అది ఆడపిల్లకి మగపిల్లోడికి ఇద్దరికీ ఉండాలి. కానీ ఈ పితృస్వామిక సమాజంలో ఎంత మంచి హీరో, మా హీరోకి ఈమె డిజర్వ్ కాదు. ఆమె సమంత కాకపోయినా ఎవరు డిజర్వ్ కాదు స్త్రీ స్థానంలో. ఆమె స్థానంలో ఇంకొకరున్నా సేమే. ఆ స్థానంలో సమంత కాకపోయినా ఒక నార్మల్ ఎవరో వీళ్ళకి తెలియని ఒక బిజినెస్ మ్యాగ్నెట్ కూతురుని వచ్చి చేసుకొని ఆమె విడాకులు తీసుకున్నా అది బిజినెస్ దానికి డబ్బులు ఎక్కువ అయ్యి కొవ్వు బట్టి మా హీరోని వదిలేసింది. లేదో పేద పిల్లని చేసుకొని డివోర్స్ అంటే నిన్న కాక మొన్న దానికి డబ్బులు వచ్చేసరికి కొవ్వు నెత్తికెక్కింది. అందుకే విడాకులు ఎప్పుడైనా అటువైపే వెళ్తాయి, ఒక సైడే ఖచ్చితంగా స్త్రీ వైపే వెళ్తాయి. చూడండి మీరు, పురుషుడు చాలా గొప్పోడు, ఆడేం చేసి ఉంటాడు. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పర్టికులర్ హీరో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మెన్. ఎవరైనా సరే మా హీరో తోపు, స్వామి పూజలు, వ్యక్తి పూజలు. స్త్రీ అంటే పనికిమాలింది, వాళ్ళ అమ్మే మంచిది, ఇంకెవత్తి మంచిది కాదు. ఒకవేళ వాళ్ళ అమ్మ కనుక వాళ్ళ నాన్న దగ్గర నుంచి కష్టాలు పడేవి, మీకు తెలుసా మా నాన్న ఇన్ని కష్టాలు పెట్టాడు, తాగొచ్చి కొట్టాడు తెలుసా నీకు, నువ్వు మాట్లాడతావు మా అమ్మ గురించి అంటే నీ ఇంట్లోదే కష్టం. మీ అమ్మే మీ అమ్మ, ఇక బయటది ఎవరిది కాదు, అంతే. సో నువ్వు చూడట్లేదు కాబట్టి నువ్వు జడ్జ్ చేస్తావు. ఎన్ని మాటలు అన్నారో అమ్మాయిని సమంతాన్ని. విడాకులు తీసుకున్నదే తన పర్సనల్ విషయం. మళ్ళీ సోషల్ మీడియా ఎంత అంటే సోషల్ మీడియాని మళ్ళీ అంటారు సోషల్ మీడియాని పట్టించుకోవద్దు. సోషల్ మీడియాలో ఏమన్నా ప్రత్యేకమైన ఆత్మలు రోబోటిక్స్ తిరుగుతుంటాయా? మనుషులే కదా. పీపుల్ నాకు నిజంగా అర్థం కారు ఏంటంటే, నువ్వు సోషల్ మీడియాలో వచ్చి ప్రచారం చేస్తాను, జనాల్లోకి వచ్చి చెయ్యి. అరే ఏ కాలంలో ఉన్నారు? ఏ కాలంలో ఆ టెక్నాలజీ వాడుకుంటున్నారు? అప్పటి కాలంలో టెలిఫోన్స్ లేవు కాబట్టి టెలిగ్రామ్లో వాడుకునేవాళ్ళు. తర్వాత టెలిఫోన్స్ వచ్చాయి కాబట్టి టెలిఫోన్స్ ఇంపార్టెంట్ విషయాలకు వాడుకునేవాళ్ళు. తర్వాత సెల్ ఫోన్లు వచ్చాయి, తర్వాత మెసేజ్లు వచ్చాయి, తర్వాత వాట్సాప్లు వచ్చాయి, వాట్సాప్ కాల్స్ వచ్చాయి, వాట్సాప్ వీడియోలు వచ్చాయి. ఇప్పుడు పొద్దుగాల లేచిన దగ్గర నుంచి అందులోనే దూరి చచ్చిపోతున్నాము. ఇప్పుడు మన ప్రపంచం అదే అయిపోయింది కదా. అంటే ఏది మనకు అవైలబిలిటీ ఉంటే దాన్ని మనం వాడుకుంటున్నాము. ఒకప్పుడు నిజంగానే ఏదన్నా పెద్దగా అరిచి చెప్పాలంటూ ఒక సభ పెట్టి ఆ సభలో చెబితే తప్ప జనాలకు తెలిసేది కాదు, వేరే ఆప్షన్ లేదు కదా. ఇప్పుడు చెప్పాలంటే సోషల్ మీడియా చాలు కదా, ఎందుకంటే ప్రపంచమే చేతిలో ఉంది కదా. చేతిలో లేని రోజున రోడ్డు మీదకి వెళ్ళి చెప్పాల్సి వచ్చింది. నీకు సమస్య తెలుసుకోవాలంటే నువ్వు రోడ్డు మీదకి రా. ఎందుకు రోడ్డు మీదకి? ఎందుకు? నీకు పోలీసు ఇప్పుడు సమస్య వస్తుంటే నువ్వు పోలీసు వాడికి ఫోన్ చేసి చెప్తున్నావు కదా, పోలీస్ స్టేషన్ పరిగెత్తుకుపోవట్లేదు కదా. టెక్నాలజీ గ్రో అవుతున్నప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నప్పుడు
నెగిటివ్ మైండ్ కూడా పెరుగుతుంది. ఇందులో ప్రజలు ఒక్కటే సమస్య అంటే ఇంటి నుంచి అమ్మా నాన్నలు పిల్లల్ని పట్టించుకోవడం మానేశారు. అక్కడ పేరెంటింగ్ ఇష్యూలు స్టార్ట్ అవుతున్నాయి. విచ్చలవిడిగా వదిలేస్తున్నారు. ఉద్యోగాలు చేసేవాళ్ళు, చెయ్యనోళ్ళు కూడా ఇద్దరూ వదిలేస్తున్నారు పిల్లల్ని. ఆ డిసిప్లినరీ ఇది లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు, మానిటరింగ్ లేకుండా ఉంటే సైకోపాత్స్లా తయారవుతున్నారు. జడ్జిమెంటల్. స్త్రీ అన్నది ఎప్పుడూ స్త్రీ అన్నది ఏంటో అది అంశమే కాదు. ఆమె ఒక యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఏం చెప్పాలి, ఆమెది ఒక అణగారిన జాతి, ఓ తక్కువ స్త్రీని ఒక ప్రాణిగా కాకుండా ఒక వస్తువుగా. మళ్ళీ అంటారు నువ్వు ఇప్పుడు కూర్చొని మీడియా ముందు మాట్లాడుతున్నావు అంటే అలా మాట్లాడిన దాని కిందే కదా మీరు కామెంట్ చేస్తున్నారు. ఇది నేను క్రియేట్ చేసుకున్న ఐడెంటిటీ. సింహాల వేటలో జింక పిల్లలాగా ప్రాణాలు కాపాడుకుంటూ పరిగెడుతున్న జీవితం. మీరు జింక పిల్ల, పులి పిల్ల? నేను 100% నేను పులిలా ఫీల్ అయ్యి పరిగెడుతుంటా అంతే. అందులో భగవంత్ కేసరిలోనే ఆ డైలాగ్ ఉంది, పిల్లల్ని ఆడపిల్లల్ని జింక పిల్లలా కాదమ్మా పులి పిల్లలా పెంచాలి అని చెప్తాడనమాట. మనం ఎండ్ ఆఫ్ ద డే మనం మనుషులమే, కానీ క్వాలిటీస్ అడాప్ట్ చేసుకునేటప్పుడు నేను పులిని అనుకుంటే తప్ప నేను పరిగెత్తలేను. ఇప్పుడు నేను జింకని అనుకుంటే నేను దొరికిపోతాను ఆ సింహాల వేటలో. అమ్మో నేను జింకని, నేను పరిగెడుతుంది జింక, చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది, కానీ ఎప్పుడైతే దానికి భయం వేస్తుందో దొరికిపోతుంది. అంటే నాకు అనిపించింది ఏంటంటే సమంతని మీరు 100% సపోర్ట్ చేయటం న్యాయం. ఒక స్త్రీగా ఎందుకంటే ఇంత హేట్రెడ్నెస్ ఒక్క అమ్మాయిని అంటే ఇప్పుడు సగం సగం విమర్శించారనుకో ఇట్స్ ఓకే. హీరోని హీరో చేసేసి ఈ అమ్మాయి ఒక పనికి మాలిందంటే ఏమీ తప్పు లేదు అస్సలు. తప్పంతా ఏమిదే, బంగారం లాంటి మనిషి. నువ్వు ఆ వెబ్ సిరీస్లో అట్లాంటి సీన్ చేసేవారు, నేను చూసా ఆ వెబ్ సిరీస్, ఎంత బాగుంది అది. ద ఫ్యామిలీ మ్యాన్. నువ్వు అట్లా టచ్ చేశాడు అట్లా చేశాడు అంటే మీ ఇట్లాంటి పనికి మళ్ళీ కామెంట్ చేసి ఎదవలే కదా అట్లా టచ్ చేసేది. చూపించారు కదా సినిమాలో, ఐ మీన్ సిరీస్లో. ఏముంది అక్కడ అది అది అసహ్యమైన సీన్ కూడా కాదు. చాలా అది యాక్చువల్లీ చెప్పాలంటే రక్తం మరిగేటటువంటి సీన్ అది. అసలు ఆ పాత్రలో అసలు ఎటువంటి తప్పు లేదు. అట్లాంటి పాత్ర చేయాలంటే అసలు యాక్చువల్లీ గట్స్ ఉండాలి. ఇవన్నీ హస్బెండ్ ఒప్పుకోడంటే ఆయనకు తెలియదు, ఆయన యాక్టర్ కదా. అంటే బయటకు వచ్చింది అది, ఒకవేళ దానివల్ల అవుతుంది. దానివల్ల నేను కూడా చెప్తున్నాను కదండి, అసలు సినిమాల వల్ల, సినిమా పాత్రల వల్ల సినిమా హీరోయిన్ ఎప్పుడూ విడిపోరు. పర్సనల్ లైఫ్ ఇష్యూస్. అంటే నేను మిమ్మల్ని అక్కడ పాయింట్ అవుట్ చేస్తుంది ఒక్క విషయం దగ్గరే, మీరు అంటే ఆమెకి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు అని తెలిసినట్టు ఆ టాపిక్ అయిపోయింది కదండి, ఎందుకు మళ్ళీ దాన్నే పట్టుకొని పీకుతారు. ఇప్పుడు వాళ్ళిద్దరు విడిపోయి ప్రశాంతంగా ఎవరి జీవితం వాళ్ళు గడుపుతున్నారు. ఇప్పుడు మనకు అవసరమా ఈ టాపిక్? అంటే మీరు సపోర్ట్ చేయటం అనేది నేను 100% ఏకీభవిస్తాను, చెయ్యాలి. కానీ కొన్ని విషయాల్ని మనం తెలుసుకొని మాట్లాడాలి కదా. అక్కడ తెలుసుకొని మాట్లాడారా లేదా? నాకు తెలిసింది మాట్లాడాను. అంటే అక్కడ మీరు జడ్జి చేశారేమో అని అనిపించింది. జడ్జి కాదు, నాకు తెలిసింది, నేను విన్నది, క్లోజ్గా ఉన్న వాళ్ళు చెప్పింది చెప్పాను. గాలి వార్తలు వినను. ఇప్పుడు మీ పక్కన ఉండి మీతో ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి రోజు, ఆయన నాకు చెప్తేనే మీ గురించి నేను నమ్ముతా. ఎందుకంటే మీతో రోజు 10 గంటలు ఉన్న వ్యక్తి చెప్తేనే నమ్ముతా నేను, లేకపోతే నేను నమ్మను. అది ఆ క్లారిటీ కోసమేనండి నేను అడిగింది. అంటే మీ ద్వారా అది బయటకు వచ్చిందంటే, ఆ వీడియో వెళ్ళిపోయిన తర్వాత నేను మళ్ళీ ఫోన్ చేసి అడిగితే బెటర్ ప్లీజ్ వద్దు మాట్లాడొద్దు అన్నారు. అక్కడి నుంచి మీకు అది మీరు రిలీజ్ చేసిన తర్వాత అటువైపు నుంచి కానీ మీకు ఏమైనా కాల్స్ రావటం? ఎవరికి కాల్స్ చెయ్యరండి. మీరు డ్రగ్స్ దొరికాయంటేనే ఎవడు కాల్స్ చెయ్యడు. దీన్ని ఎవడన్నా పట్టించుకుంటాడా మీరు ఒకళ్ళు? కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం రాసేవాళ్ళు రాసేస్తూ ఉంటారు. అది అంతే. నేను చెప్పాలనుకుంది నేను చెప్పా. తర్వాత కూడా అనుకోకుండా కోపంలో చెప్పేశానంటే చెప్పకుండా ఉండాల్సింది కదా, ఇంకా చెప్పొద్దులే అన్నారు. ఆ తర్వాత మాట్లాడలేదు నేను. ఫ్లోలో ఒక్కోసారి కొన్ని నిజాలు అట్లా బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక దాన్ని మళ్ళీ ఏం చేయలేం, అప్పటికి ఆపేసుకోవడం తప్ప. సరే. కొంతమంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, అమ్మాయిలు, వాళ్ళు తాము ఎదుర్కొన్నటువంటి ఎవరైనా కాదు మేల్స్ అబ్యూజ్మెంట్, సెక్సువల్ అబ్యూస్ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు
ఉదాహరణకి మనకు బాగా ఇప్పుడు సోషల్ మీడియా కూడా బాగా యాక్టివ్గా ఉండే చిన్మయ్య ఒకరు, తెలుసు కదా చిన్మయ్య. యా యా సో సింగరు, డబ్బింగ్ ఆర్టిస్టు. ఇన్సిడెంటల్లీ ఆమె సమంతకి డబ్బింగ్ చెప్తా వచ్చింది మొన్నటి దాకా కూడా. వైరముత్తు గారి గురించి ఆమె ఇప్పటికీ స్టిల్ ఎప్పుడో నుంచో ఎదుర్కొన్నటువంటి ఆ విషయాన్ని అలుపెరగకుండా ఇప్పటికీ ప్రస్తావిస్తూ పోరాడుతూనే ఉంది ఆ అమ్మాయికి. కానీ ఆ అమ్మాయికి బయట నుంచి వస్తున్న సపోర్ట్ కంటే విత్ ఇన్ ద ఇండస్ట్రీ నుంచి వస్తున్న సపోర్ట్ చాలా తక్కువగా ఉంటుందని అనిపిస్తుంది. ఈవెన్ మాధవిలత కూడా ఎప్పుడు దాని గురించి మాట్లాడినట్టు నేను వినలేదు. ఏది చిన్మయ్యకి సపోర్ట్ చేస్తున్నా? ఆ, లేదు అంటే అంటే తనది తమిళనాడులో జరిగిన ఇష్యూ గురించి మాట్లాడుకుంటూ వచ్చింది కదా. సో అది నాకు తెలియదు. బట్ వెన్ ఐ మెట్ చిన్మయ్యి నేను చెప్పాను, నేను మీ వీడియోస్ చూస్తూ ఉంటాను, బాగా మాట్లాడుతున్నావు అని. దట్స్ మై ఎక్స్పీరియన్స్ ఐఎమ్ షేరింగ్. నేనేది దాచిపెట్టుకుని నేను మాట్లాడేస్తాను అలాగా. అదే తను స్టిల్ ఇప్పుడు కూడా ట్విట్టర్ల ద్వారా అవును, అప్పుడప్పుడు డిఫరెంట్ టాపిక్స్ మీద నేను తన వీడియోలు చూస్తూ ఉంటా. పాపం అంటే తన వాయిస్ చాలా స్వీట్గా ఉండడం వల్ల నా అంత హార్ష్గా రాదు, కానీ సిమిలర్లీ అంతే హార్ష్గా మాట్లాడుతుంది తను కూడా. బట్ ఆ వాయిస్ క్యూట్గా ఉండడం వల్ల, నాది బేస్ వాయిస్ అవ్వడం వల్ల చాలా ఓవర్గా వెళ్తుంది. తన వాయిస్ స్వీట్గా ఉండడం వల్ల మేబీ తను స్ట్రాంగ్గా మాట్లాడినా కొంచెం స్వీట్గా అనిపిస్తుంది అంతే. తన యొక్క ఇష్యూ తెలుసా మీకు? అంటే తెలీదా మీకు? ఐ నో ఎందుకంటే నేను తనకే చెప్పినాను కదా. అదే సో అలాంటి వాళ్ళకి సపోర్ట్గా మీరు ఉంటారా? మీరు డెఫినెట్లీ షీఈ్ ఆన్ పాయింట్ యాక్చువల్లీ. నేను ఎప్పుడూ చూడండి, ఒక రైట్ ఇష్యూ మీద, సొసైటీలో జరిగేటటువంటి ఒక రైట్ ఇష్యూ మీద, అండ్ దట్టు తను ఆ మోరల్స్కి ఎథిక్స్కి స్టిక్ అయి ఉండి, ఎన్ని ఒత్తిళ్ళు ఇప్పుడు ఎలా అంటే చేసేది శివ పూజలు దూరేది అలా కాకుండా, అలా చేసి మళ్ళీ ఇలా మాట్లాడితే నేను సపోర్ట్ చేయను. కానీ ఆ అమ్మాయి స్టిక్ అయింది, తను చేసే పనికి, తను ఎదుర్కొన్న దానికి తను స్టిక్ అయింది. కాబట్టి డెఫినెట్లీ ఆ అమ్మాయి వాయిసింగ్ చేస్తుంది. అట్లా వాయిసింగ్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ దట్టు వాళ్ళ హస్బెండ్ కూడా అసలు 100%. ఎందుకంటే పెళ్ళైన మహిళ, ఇది ఎంత కాదన్న మేల్ డామినేటెడ్ సొసైటీని గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆడపిల్ల బయటకు వచ్చి ఇలా మాట్లాడితే, భర్త అనేవాడు ఇంట్లో మానసిక హింసకి అమ్మాయిని గురి చేస్తూ ఉంటే నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? అమ్మాయి మాట్లాడలేదు. కానీ హస్బెండ్ అనే వ్యక్తి కూడా సపోర్ట్ చేయడము, ఆ అబ్బాయి కూడా ఇండస్ట్రీలో ఉండడం వల్ల మౌనంగా ఉన్నాడంటే తనకు కూడా ఆ విషయం తెలుసు. అదే చెప్పేది, హీ నోస్, ఇండస్ట్రీలోనే ఉన్నాడు కదా, హీ నోస్ దట్. ఇక్కడ కాకపోతే సమస్య చెప్తున్నా కదా, దినదిన గండం నూరేళ్ళ ఆయుష్, నోరు తెరిచి మాట్లాడేసేస్తే దేని గురించి మాట్లాడినా, ఒక కమిట్మెంట్ గురించి మాట్లాడినా, ఒక హిందుత్వం గురించి మాట్లాడినా, ఒక సనాతన ధర్మం గురించి మాట్లాడినా, దేశం ధర్మం, దేశం అంటే దేశంలో జరిగే అన్ని సంఘటనల గురించి, ధర్మం అంటే ధర్మమైన ప్రతి విషయం, అది ఆడపిల్ల అంశం అవ్వచ్చు, గుడి అంశం అవ్వచ్చు, లేకపోతే దుస్తుల అంశం అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అన్ని ధర్మమే కదా. మాట్లాడరు, ఆపర్చునిటీస్ కోల్పోతాం మాట్లాడితే. భయం, ఆ భయం వల్లే ఎవ్వరూ మాట్లాడరు. ఏం పర్వాలేదు, అట్లాంటి భయం మాకేం లేదు అనుకున్న వాళ్ళు మాట్లాడుతుంటారు. సో చిన్మయి తనకు జరిగినటువంటి సంఘటన గురించి వదలకుండా మాట్లాడుతుందంటే, వదిలేసిందంటే ఏదో కాంప్రమైజ్ చేసుకుంది అంటారు. మళ్ళీ స్టిల్ లేటెస్ట్గానే ఒక నిన్న మొన్న ఒక మాల్లో ఒక రిటైర్డ్ టీచర్, అది కూడా ఒక మఠానికి సంబంధించిన స్కూల్ టీచర్ రిటైర్ అయిపోయాడు. ఒక మాల్కి వెళ్ళి ఒక అమ్మాయిని గ్రోపింగ్ చేసి దాన్ని ఒక అతను వీడియో తీసి ఒక క్లిప్ బయట పెట్టాడు అనమాట ఇలా. సో దాన్ని కూడా అమ్మాయి షేర్ చేసుకొని, ఇలాంటి ఒక టీచర్ అయ్యిండు కూడా, బాధ్యతాయుతమైన ఒక టీచర్ అయ్యిండు కూడా, ఇలాంటి చోట పబ్లిక్ ప్లేస్లోకి వెళ్ళి గ్రోపింగ్ చేయటం అనేది ఒక ఆడపిల్లని ఇట్లా జరుగుతున్నాయి ఇది అని ఆమె ఆ విషయాన్ని కూడా చేసింది. అలా చెప్పాలి అంటే ప్రతిరోజు సంఘటనలు ఉంటాయండి. సమస్య ఏంటి ఇక్కడ చెప్పాలంటే, టు బీ ఆనెస్ట్లీ నేను ఒక మాట చెప్తాను, యువత కంటే కూడా 40 దాటిన వాళ్ళే అమ్మాయిల విషయంలో చాలా ఎక్కువ తప్పులు చేస్తారు. యువత అట్లీస్ట్ భయపడతారు, అమ్మో అమ్మాయిని ఏమన్నా అంటే మళ్ళీ కొట్టేస్తారేమో, తిట్టేస్తారేమో, ఆర్డర్ నువ్వు అంటారేమో, కొంచెం ఆ జంకు అన్న ఉంటుంది అబ్బాయిలకి.
ఎందుకంటే అది నేను అబ్జర్వ్ చేశాను. నేను కాలేజ్కి వెళ్ళే రోజుల దగ్గర నుంచి అబ్బాయిలు దూరం నుంచి లైన్ కొడితే అంకుల్స్ అనే వాళ్ళు వచ్చి రుద్ది వెళ్తారు. ఈ సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు నేను ఐ ఎక్స్పీరియన్స్డ్ పర్సనల్లీ. లేదా దారిలో ఇలా నడుచుకుంటూ నేను కాలేజ్ నుంచి ఇంటికి వస్తుంటే మామూలుగా మనం ఇట్లా పట్టుకొని బుక్లు వెళ్ళిపోతూ ఉంటాం కదా, అలా రుద్దుకొని వెళ్తారు. ఇలా చూస్తే అంకుల్ ఉంటాడు. అబ్బాయిలు అనే వాళ్ళు అంత డేర్ చేయరు. అప్పుడే నాకు అర్థమైంది, అబ్బాయిలు అనే వాళ్ళు డేర్ చేయరు. అలా అంత దూరం నుంచి అన్న వాళ్ళు చూసుకుంటూ వెళ్తారు. ఏదో కావాలంటే బైక్ వేసుకొని వెళ్ళి 2-3 సార్లు రౌండ్లు కొట్టి అలా అన్నా వెళ్తారు వాళ్ళు. బట్ దీస్ ఫెలోస్ మిడిల్ ఏజ్ క్రైసిస్ అంటారంట దీన్ని. అంటే మనల్ని ఎవరు అనర్లే, మన వయసును బట్టి ఎవరు అనరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకలాజికల్గా వాళ్ళకి మిడిల్ ఏజ్ క్రైసిస్లో ఉంటారు. ఆ క్రైసిస్ని వాళ్ళు ఎలా దాన్ని తీర్చుకోవాలో తెలియక ఇలాంటి ఒక పనులు చేస్తూ ఉంటారు. బస్సులో అవ్వచ్చు, రోడ్లో అవ్వచ్చు, సూపర్ మార్కెట్లో. నేను హైదరాబాద్లో కూడా సూపర్ మార్కెట్కి వెళ్తే అలా రుద్దుకొని వెళ్తారు. అక్కడ చూస్తే అంత స్పేస్ ఉంటుంది. మీరు కూడా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కూడా, అసలు ఏం జరిగింది వాళ్ళు మళ్ళీ ఏమీ తెలియనట్లు చాలా అమాయకంగా ర్యాకులు చూసుకుంటూ వెళ్తుంటారు. సో అలా మళ్ళీ 1-2 సార్లు చేస్తారు. రెండోసారి చేసి నేను ప్రతిసారి పిలిచి చెప్పి, ఎక్స్క్యూజ్ మీ, అక్కడ చాలా స్థలం ఉంది, అటు వెళ్ళు, ఓకే, నువ్వు రుద్దకు, ఇంకోసారి ఇది జరిగిందనుకో వేరేగా ఉంటుంది. ఇంకంతే, ఇంకా సైలెంట్ అయిపోయి వేరే చూసుకొని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. దాంతోపాటు అంటే నేను నోట్తో నేను చెప్పలేను కానీ ఐ హ్యావ్ సీన్, ఇప్పుడు ఒక్కసారి నా సోషల్ మీడియాలోనే నేను పెట్టుకుంటాను. అక్కడైతే నేను ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి నేను కొంచెం మంచిగా ఎక్స్ప్లోర్ చేయగలను. కొన్ని సందర్భాలలో దాన్ని ఎగ్జాక్ట్ ఆ వర్డ్ని కూడా తెలుగులో అయితే ఏమంటారు నాకు నిజంగా తెలియదు. ఇంగ్లీష్లో చెప్పండి. ఇంగ్లీష్లో కూడా దాన్ని ఏమంటారో తెలియదు. నా ఫ్రెండ్స్ని అడిగి కొంచెం మంచి టెర్మినాలజీ వర్డ్ దాన్ని తీసుకొని నేను చెప్పగలను నిజంగా. అంటే మీరు ఇంగ్లీష్లో చెప్తే నేను దాన్ని తెలుగు నేను ట్రాన్స్లేట్ అది చేస్తాను. చేయలేరు మీరు. ఓకే. అంటే అది నిజంగా అంటే ఎంత దారుణం అంటే దట్ వాజ్ మై ఎక్స్పీరియన్స్. ఇది నేను నా ఫ్రెండ్స్ దగ్గర షేర్ చేసుకుంటే అమ్మాయిలు, నాకు కూడా ఇట్లా జరిగింది తెలుసా అంటే, ఇది ఆడపిల్లలు బయటికి చెప్పుకోలేరు. కొంతమంది మేబీ సైకిక్ నేచర్స్ అనుకుంటా. ఈ అమ్మాయిలు అలా ఒంటరిగా అలా ఉన్నప్పుడు వచ్చి వాళ్ళు ఆ ప్యాంట్ ఇప్పేసి వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసేసి, అది ఎందుకు చేస్తారో అది అర్థం కాదు. చాలా అంటే చాలా ఆక్వర్డ్ థింగ్ అది. నేను ట్రైన్లో వెళ్ళేటప్పుడు జరిగింది నా ఎక్స్పీరియన్స్. మేము కాలేజ్ చదువుకునేటప్పుడు జరిగింది. ఆఖరికి నేను 2 సినిమాలు చేసిన తర్వాత నేను ఫోన్ మాట్లాడుతున్నా. హీరోయిన్ అక్ష ఉండేది. అక్షతో ఫోన్ మాట్లాడుతూ బాల్కనీలో తిరుగుతున్నా. ఫస్ట్ ఫ్లోర్ మాది. అలా ఇలా తిరుగుతుంటే కింద కారు కారు పోతుంది, వస్తుంది, కారు పోతుంది, ఎందుకు ఇట్లా తిరుగుతుందని చూసుకుని మాట్లాడుతున్నా. ఆడ కార్ స్టాప్ చేసేసి స్టార్టెడ్ డూయింగ్ సంథింగ్. ఇటు చూస్తే మా ఇంటి ఎదురుగా వేరే లేడీస్ హాస్టల్ ఉంది. వాళ్ళైతే పరిగెత్తుకెళ్ళి డోర్లు వేసుకుంటున్నారు. ఈ అమ్మాయిలు ఎందుకు డోర్లు వేసుకుంటున్నారు? మా ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న అమ్మాయిలు. కింద చూస్తే నేను కూడా వెళ్ళి డోర్ వేసుకొని, అండ్ ఐ వాజ్ టెలింగ్ టు అక్ష I've seen something this kind of guys అంటే, oh my god, you also got this experience, even I've got the same experience. అది ఒక అమ్మాయి ఇంకొక అమ్మాయికి షేర్ చేసుకుంటేనే వాళ్ళ లైఫ్లో ఎప్పుడెప్పుడు ఎలాంటి సంఘటనలు జరిగినాయి అన్నవి మాత్రమే అది అమ్మాయిలే వచ్చి చెప్పుకోగలరు తప్ప అది బయటకు చెప్పుకోలేరు. మేము కాలేజ్లో డిగ్రీ సెకండ్ ఇయర్ చదివేటప్పుడు ఎగ్జామ్స్ చదువుతున్నప్పుడు ప్రిపేర్ అవుతుంటాం. ఈవినింగ్ చల్లగా ఉంటుంది, అందరికి ఇంటి మా రైల్వే క్వార్టర్స్. మేము బయట కంపౌండ్లో చదువుకుంటూ అటు ఇటు చెట్ల మధ్యలో తిరుగుతూ ఉంటే, వన్ గై వాజ్ మా ఇంటి ముందు రోడ్డు, ఇంకా తర్వాత అంతా మాకు చెట్లు అనమాట. ఎందుకంటే అక్కడ జైలు వాల్ వస్తుంది, బళ్ళారి జైలు వాల్ మొత్తం ఇంకా పిచ్చి చెట్లు అంతా ఉంటాయి. ఎప్పుడన్నా ఒకసారి ఆ రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కొంచెం క్లియర్ చేసిపోతుంటారు. బట్ చెట్లు ఉంటాయి, స్నేక్స్ వస్తూ ఉంటాయి, బట్ ఇళ్ళ వరకు రావు. ఎందుకంటే ఇంకా మాదే లాస్ట్ లైన్ కాబట్టి. ఈవినింగ్ అమ్మాయిలు మా కాలనీలో మొత్తం 4 అమ్మాయిలు ఉన్నారు. 4 అందరికి ఒకటే టైం, అందరూ డిగ్రీనే చదువుతున్నారు. డిఫరెంట్ గ్రూప్స్, అందరూ కంపౌండ్లోకి వచ్చి చదువుకుంటున్నారు. యూనో రైల్వే క్వార్టర్స్ ఎలా ఉంటాయి, ఒక ఇండిపెండెంట్ హౌస్, దానికి ఒక కంపౌండ్, ఇంటి బయట చెట్లు, బాగుంటుంది, ఒక కూల్ అట్మాస్ఫియర్. ఇలా చదువుకుంటూ చూస్తాం కదా, హే అని చెప్పేసి వచ్చి ఈవినింగ్ డోర్ వేసేసిన. మా మదర్ వచ్చి, హే ఏమి ఇది ఈ టైంలో డోర్ వేస్తాం, మనకు ఉంటుంది కదా, మనకి ఇండిపెండెంట్ అపార్ట్మెంట్లు అంటే మనం ఎప్పుడు డోర్లు వేసుకునే లైఫే. ఇండిపెండెంట్ హౌస్లకి ఏంటంటే మనం డోర్ వేసుకుంటే ఏంటి అసలు సందేవేళ డోర్ వేస్తావు, ఇట్లాంటి ఇవి ఉంటాయి. ఏం చెప్పాలి మా అమ్మకి, ఏం చెప్పాలో తెలియదు. ఏం లేదు ఊరికే అని చెప్పేసి లోపలికి వచ్చేసి ల్యాండ్లైన్ నుంచి ఫోన్ చేసి, ల్యాండ్లైన్ ఫోన్ చేసి
అదే మా మా థర్డ్ హౌస్ అమ్మాయికి తనకి ఫోన్ చేసి యునో వాట్ ఇలా జరుగుతుంది ఇక ఇంటి బయట అక్కడంటే మాధవి ఇప్పుడు మా ఇంటి దగ్గరకు వచ్చారు నేను కూడా లోపలికి వచ్చా అందుకే ఫోన్ ఎత్తా లేకపోతే బయట ఉన్నా కదా ఇప్పుడు దాకా చదువుకుంటూ వీళ్ళందరినీ అంటే దీన్ని ఎగ్జాక్ట్గా దీన్ని తెలుగులో ఏం చెప్తారో తెలియదు యాక్షన్సే చెప్పగలం కానీ ఇంత సైకోపాత్ నేచర్స్ ఇవన్నీ కూడా యాక్చువల్లీ సొసైటీలోకి వచ్చి మాట్లాడితే ఇన్స్టాగ్రామ్ మెసేజ్ నిజంగా నేను పెడితే ఇన్స్టాగ్రామ్ మెసేజ్లోకి నాకు ఎంతమంది అమ్మాయిలు మెసేజ్ పెడతారో నేను లెక్క పెట్టాను అక్క నా లైఫ్లో ఇట్లా జరిగింది అవును నా లైఫ్లో ఇలా జరిగింది అని మెసేజ్లు పెట్టే అమ్మాయిలు ఇంతమంది ఉంటారు నేను ఎప్పుడన్నా ఏదైనా సందర్భం గురించి మాట్లాడితే ఇన్బాక్స్లోకి వచ్చి చాలామంది అమ్మాయిలు మెసేజ్ పెడతారు మా లైఫ్లో కూడా ఇలానే ఉంది ఎవ్రీవేర్ అది ఒక్కటేంటి మీరు టీచర్ ఏంటి లైక్ అంకుల్స్ అయితేనేంటి కాలేజ్ స్టూడెంట్స్కి మొన్ననే నేను ఒక ఇన్సిడెంట్ షేర్ చేసిన ఇన్స్టాగ్రామ్లో నేను డిగ్రీ చదివేటప్పుడు మీకు ఒక విషయం చెప్పాలని ఉంది అని డిగ్రీ చదివేటప్పుడు ఒక అంకుల్ మంచి పొజిషన్లో ఉన్నాడు ఆయన మేము డిగ్రీ చదువుకుంటున్నాం మేము థియేటర్ చేయాలని అనుకుంటున్నాం థియేటర్ ప్రాక్టీస్ చేస్తున్నాం ఒక మంచి డ్రామా సో అంకుల్కి ఫోన్ చేసి అంకుల్ ఈరోజు అక్కడికి రావాలా ప్రాక్టీస్కి సో లేకపోతే రేపు ఉందా ప్రాక్టీసు అని అడిగితే మాధవి నువ్వు ఇంటికి వచ్చేసాయి అంకుల్ ఇంట్లోనా అంకుల్ ప్రాక్టీస్ అని మనకి నీకేం తెలుసు అంకుల్ ఇంట్లోనా అంకుల్ ప్రాక్టీస్ అంటే కాదు మా మా అమ్మాయి ఊరు వెళ్ళారు నువ్వు వచ్చేసాను అయితే ఎవరెవరు వస్తున్నారు అంకుల్ అన్నాను నేను ఎవరు లేదు నువ్వు ఒకదాని అరే మనకి ఎట్లా అనిపిస్తుంది మనకేమో చాలా గౌరవంగా చూసేటటువంటి ఒక అంకుల్ అలాంటిది మేము కాలేజ్ స్టూడెంట్స్ మేము కాలేజ్కి వెళ్తున్నాము ఒక డ్రామా ప్రాక్టీస్ చేస్తున్నాము అందులో నేను మెయిన్ లీడర్ ఆఫ్ కోర్స్ అందులో కూడా మిగిలిన పాత్రలు చేసే వాళ్ళందరూ మా లెక్చరర్స్ మా కాలేజ్లో ఉమెన్స్ కాలేజ్ లెక్చరర్స్ అండ్ పక్కన మున్సిపల్ కాలేజ్ ఉంది లెక్చరర్స్ ఇద్దరు మిగిలిన పాత్రలు చేస్తూ ఉన్నారు సో ఈ అంకుల్ అనైనా ఒక లెక్చరర్ నో హీస్ నాట్ లెక్చరర్ ఈజ్ డిఫరెంట్ ఒక ఆర్గనైజేషన్కి ప్రెసిడెంట్ సో మాకు ఎంత గౌరవం ఉంటుంది అంటే కల్చరల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ కల్చరల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ సో అండ్ లేదు నువ్వే వచ్చేసే మళ్ళీ రెండోసారి చెప్పాడు మా ఆవిడ మా కూతురు ఊరెళ్ళారు నువ్వురా బాగుంటుంది అని ఇక అప్పుడు ఫ్లాష్ అయింది అవును అంకుల్ సర్లేండి అంకుల్ నేను ఈరోజు ప్రాక్టీస్కి పోవట్లేదు అని చెప్పేసి ఫోన్ పెట్టేశాను అంతే రా మాధవి అని నేను రాను అంకుల్ నేను ఇంటికి పోతున్నా అని చెప్పేసి పెట్టేసి అలా అంతే మన ఆన్సర్లు వెంటనే ఫట్టు వచ్చేస్తాయి అనమాట నా కాలేజ్ చెప్పింది ఇంటికి పోతుందని చెప్పేసి ఎక్కడో మన ఎస్టీడీ బూత్ నుంచి ఫోన్ చేశాను మనకి అంతే ఎస్టీడీ బూత్లే అప్పుడు మన ఇంటికి పోయి మళ్ళీ ఇంట్లో ల్యాండ్ లైన్ ఇవన్నీ గోల్ అయింది కానీ కాలేజ్ నుంచి ఇంటికి పోయేటప్పుడు ఎస్టీడీ బూత్ అక్కడ నుంచి కాల్ చేశాను నాకు ఐ స్టిల్ రిమెంబర్ దట్ మూమెంట్ తప్పని ఫోన్ పెట్టేసి నా ఫ్రెండ్స్దే ఆ బూత్ అక్కడ అందరు కూర్చొని మాట్లాడుతున్నారు ఇంకా నేను కాసేపు కూర్చొని తర్వాత ఇంటికి పోదామని తెలుసా ఇట్లా అన్నాడు అంకుల్ అని చెప్పేసి అంటే నేను మంచివాడు అనుకున్నాను అంకుల్ అని మిగిలిన ఫ్రెండ్స్ అందరు మీరు మంచివాడు అనుకున్నారు నేను కూడా చాలా మంచివాడు అనుకుంటున్నాను దెన్ వెళ్ళిపోయి అండ్ నెక్స్ట్ డే ప్రాక్టీస్కి వెళ్ళినప్పుడు మా లెక్చరర్స్కి చెప్పేశా సార్ అంకుల్ ఇలా అన్నారు సార్ నాకు నచ్చలేదు సార్ అస్సలు అని నాకు కూడా తెలియదు మాధవి ఆయన ఇలా మాట్లాడతాడని అంతే కదా మా లెక్చరర్స్ ఎవరికి తెలియదు కదా మాకు తెలియదు సార్ నేను నా డ్రామా చేయను సార్ నేను అని వాళ్ళ కోసం నువ్వెందుకు చేయడం మానేస్తావు మేమందరం కదా చేస్తున్నాము ఇది మనది కదా డ్రామా మనం చేద్దాం నువ్వేం మాట్లాడొద్దు ఆయనతో నువ్వేం మాట్లాడొద్దు నువ్వు దూరంగా ఉండు ఆయన వస్తే నువ్వు వెళ్ళిపో అసలు ఇంకా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆయన వచ్చేసేస్తే నువ్వు వెళ్ళిపో ఇక పర్ఫార్మెన్స్ రోజు ఎలాగో స్టేజ్ మీద మనం ఉంటాం స్టేజ్ వెనక నుంచి వస్తాము స్టేజ్ మీద చేస్తాము వెళ్ళిపోండి ఇంకా దట్స్ ఇట్ అంటే అప్పటి నుంచి మనకు ఇవన్నీ చిన్నతనం నుంచి చూస్తూ మనం చెప్పాలి అనుకుంటే అంటే చిన్మయి ఇట్లాంటి ఒక ఇన్సిడెంట్ పెట్టిందంటే అలాంటివి మనకి వందలు కనిపిస్తూ ఉంటాయి అంటే బయటికి చాలా గొప్పగా కనిపించాలి విషయం ఏంటంటే దీని తర్వాత బయటకు వచ్చేటప్పటికి తాళం కొట్టేసి వెళ్ళిపోయాడు అతను మాల్ ఓనరు కేసు పెట్టాడు బయటకు వచ్చింది కదా ఇన్సిడెంట్ ఈ వీడియో బయటకు వచ్చింది సో దాని మీద అతని మీద యాక్షన్ తీసుకోవాలి బయటకు వచ్చింది కాబట్టి లేకపోతే అతను కూడా అప్స్కాండ్ అంతే ఇప్పుడు ఒకవేళ వీడియో లేకపోతే